హాయ్ యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఇండియాలో ఉగ్రదాడులు అయితే కాస్త కలకలం సృష్టిస్తున్నాయని చెప్పుకోవాలి. పహల్గామ్ అయిపోయింది, ఢిల్లీ అయిపోయింది, మళ్ళీ లేటెస్ట్గా పంజాబ్లో కూడా ఉగ్రదాడికి ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి 10 మందిని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో అసలు ఏం జరిగింది పంజాబ్లో? మరి ప్రయత్నాలు జరిగాయా? నిజంగా ఉగ్రదాడి జరిగిందా? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మరోవైపు ఏమో ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత అల్ఫలాహ్ యూనివర్సిటీ పైన మొత్తం కూడా నిఘా పెట్టేశారు. సో దాంట్లో సంచలన విషయాలు బయటపడ్డాయి, దాంట్లో జరుగుతున్న దారుణాలు బయటపడ్డట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అందుకు దాంట్లోనే ఉన్న డాక్టర్స్ కూడా అరెస్ట్ అవ్వడం కూడా మనం చూస్తాం. అసలు ఏం జరుగుతుంది ఆ యూనివర్సిటీలో? ఈ రెండు అంశాల గురించి ఒకసారి చెప్తారా సార్? మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాను ఇండియాలో మళ్ళీ బాంబు పేలుళ్ల కుట్రకి తెరదీసింది. ఐఎస్ఐ వాళ్ళది ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అంటారు, పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్, వాళ్ళు రంగంలో దిగినట్టుగా మనకు అర్థమవుతుంది. అప్పటి నుంచి మన ఇంటెలిజెన్స్ సర్వీసులు కూడా దేశవ్యాప్తంగా చాలా అలర్ట్గా ఉంటూ అనేక మందిని ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. చాలా చోట్ల కుట్రల్ని భగ్నం చేసుకుంటూ వస్తున్నారు. మనం హైదరాబాదులో కూడా చూసాము, విజయనగరం, హైదరాబాద్లో రెండిట్లో 2 అబ్బాయిలు కలిసి టిఫిన్ బాక్సులు చేయాలని. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా తమ పద్ధతుల్ని మార్చుకుంటున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చాలా అలర్ట్గా ఉన్న నేపథ్యంలో వాళ్ళు మెథడ్స్ని మార్చుకున్నారు. ఒకటి, మామూలుగా ముస్లిం తీవ్రవాదులు అంటే పేదవాళ్ళు, నిరుద్యోగులు, లేకపోతే అసంతృప్తి నిరాశలతో ఉన్న యువకుల్ని పట్టుకోవడం అనేది మనకు కనబడుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే బాగా సెటిల్ అయిన వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, ఇలాగ వైట్ కాలర్ టెర్రరిజం అంటారు, వాళ్ళ మీద ఫోకస్ చేశారు. ఎందుకంటే వీళ్ళు మోర్ డేంజరస్. ఎందుకంటే వీళ్ళు రాడికలైజేషన్, ఇస్లామిక్ రాడికలైజేషన్ బాగా చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి యూత్తో సంబంధాలు ఉంటాయి, ప్రజలతో సంబంధాలు ఉంటాయి, వాళ్ళకి మంచి పేరు ఉంటుంది. వాళ్ళు చెప్పిన దాన్ని బిలీవబుల్గా ఫీల్ అవుతారు. రెండోది, వీళ్ళకి ఎవరి మైండ్లతో ఎలా ఆడుకోవాలి ఇవన్నీ బాగా నాలెడ్జ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి టెక్నాలజీతో కూడా ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి విదేశాల నుంచి డైరెక్ట్గా సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్లు చేయడం, వీళ్ళని వాడుకోవడం అనేది మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ల తర్వాత బాగా అన్ని చోట్ల అలర్ట్ అయ్యారు పోలీసులు. ఇప్పుడు నిన్న ఇంకొక అతిపెద్ద ప్రమాదం నుంచి పంజాబ్ లూథియానా పోలీసులు కాపాడారన్నట్టుగా చెప్తున్నారు. అదేంటంటే పంజాబ్లో ఒక గ్రెనేడ్లతో దాడి ప్లాన్ చేశారు కొంతమంది టెర్రరిస్టులు. ఇందులో ఐఎస్ఐ ప్లానింగ్ ఉందంటున్నారు. మలేషియాలో కొంతమంది టెర్రరిస్టుల ద్వారా వీళ్ళు కాంటాక్ట్లోకి వెళ్ళి గ్రెనేడ్లను ఎలా తయారు చేయాలి, గ్రెనేడ్లు వీళ్ళకి ఎక్కడి నుంచి అందివ్వాలి అన్న ప్లానింగు. దాని తర్వాత గ్రెనేడ్లు ఎట్లా పేల్చడం ఎట్లా, ఎందుకంటే దాని గ్రెనేడ్ అంటే మనం సినిమాల్లో చూస్తుంటాం, పిన్ ఉంటుంది, పిన్ను ఇట్లా అదుముకొని పిన్ను తీసేసి దాన్ని ఇట్లా రిలీజ్ చేస్తే విసిరేస్తే పేలుతుంది. మామూలుగా మిలిటరీ గ్రెనేడ్కి అక్యురసీ ఉంటుంది, అంటే పిన్ను రిలీజ్ చేసి చెయ్యి తీసేసినాక 10 సెకండ్లలో పేలుతుంది అనే ఒక అక్యురసీ ఉంటుంది. సో మనం ఎనిమి దూరము, ఎనిమిని చేరుకునే టైము ఇవన్నీ చూసి ఒక్కోసారి దగ్గరే ఎనిమి ఉంటే 10 సెకండ్లు కాకుండా రిలీజ్ చేసినా కొద్దిసేపు మన దగ్గర పెట్టుకొని మళ్ళీ వేస్తారు. ఎందుకంటే అక్యురసీగా పేలాలి, లేకపోతే ఎనిమి ఆ గ్రెనేడ్ని పట్టుకొని మన మీద విసిరే అవకాశం ఉంటుంది. సో కానీ లోకల్ మేడ్ మావోయిస్టులు కూడా లోకల్ మేడ్ గ్రెనేడ్స్ చేస్తారు. వీళ్ళకి ఈ అక్యురసీ ఉండదు. ఒకసారి 10 సెకండ్లలో పేలొచ్చు, ఒకసారి ఇమీడియట్గా పేలొచ్చు, ఒకసారి అరగంట కూడా పేలకపోవచ్చు. ఇలాంటి ఉంటుంది అన్నమాట మేడ్. అందుకని టెర్రరిస్టుల దగ్గర ఏంటంటే మాజీ మిలిటరీ వాళ్ళు, ఇక్కడ ఐఎస్ఐ పాకిస్తాన్ కాబట్టి వాళ్ళకి మిలిటరీ ఎక్స్పర్టైజ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అక్యురసీగా ఉంటుంది. మావోయిస్టుల దగ్గర అంత అక్యురసీ ఉండదు, కానీ టెర్రరిస్టుల దగ్గర అంత అక్యురసీ ఉంటుంది అన్నమాట. మన ఇండియన్ మిలిటరీ దగ్గర ఉన్నంత అక్యురసీ టెర్రరిస్టుల దగ్గర కూడా ఉంటుంది. అందుకని గ్రెనేడ్లతో అటాక్ చేయాలనేది ప్లాన్ చేశారు. అంటే కొన్ని అక్కడక్కడ జనసమ్మర్దంగా ఉన్న చోట గ్రెనేడ్ వేస్తే ఖచ్చితంగా గ్రెనేడ్ జనం మధ్యలో పేలితే ఎక్కువ మంది చనిపోతారు. ఎక్కువ మంది చనిపోవడానికి గ్రెనేడ్లు ఎక్కువ వాడుతుంటారు మిలిటరీలో కూడా. బాంబు కంటే కూడా గ్రెనేడ్ మోర్ పవర్ఫుల్, కంట్రీ మేడ్ బాంబు కంటే. సో అలాగా గ్రెనేడ్లతో అటాక్ చేయడానికి మలేషియా నుంచి హ్యాండ్లర్స్ ఇక్కడ లూథియానాలో ప్లాన్ చేశారని పోలీసులు కనిపెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. పెద్ద మొత్తంలో గ్రెనేడ్లని, గ్రెనేడ్ లాంచర్స్ అని, గ్రెనేడ్ ఒక గన్ లాగా ఉండి గ్రెనేడ్ని
లాంచ్ చేస్తుంది. అంటే దాంట్లో గ్రెనేడ్ పెట్టి చేస్తే దూరంగా వెళ్ళి కూడా చేస్తుంది. మామూలుగా 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఇందాక చెప్పినట్టుగా దగ్గరగా ఉండి చేయడము, రెండోది ఎక్కడో ఉండి లాంగ్ డిస్టెన్స్లో ఉండి గ్రెనేడ్ లాంచ్ ద్వారా అటాక్ చేయడం. సో ఈ 2 మెథడ్స్లో వీళ్ళు ప్లాన్ చేసుకున్నారనమాట. సో ఎక్కడో అంటే ఏ టాల్ బిల్డింగ్లోకి వెళ్ళి జనం ఉన్న చోటికి అక్కడ నుంచి గ్రెనేడ్ లాంచర్ ద్వారా, మామూలు చేత్తో విసిరితే దూరం పోదు కాబట్టి గ్రెనేడ్ లాంచర్ అయితే వేగము దూరము ఈ 2 కవర్ చేస్తుంది. సో అలా ప్లాన్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని పెద్ద ఎత్తున పట్టుకున్నట్టుగా డీజీపీ గౌరవ్ యాదవ్ పంజాబ్ డీజీపీ ప్రకటించాడు. ఇక రెండవది అల్ఫలాహ్ యూనివర్సిటీ. అల్ఫలాహ్ యూనివర్సిటీ ఇప్పుడు మొత్తంగా ఒక షాక్కి గురైన ఒక యూనివర్సిటీని టెర్రరిస్టులకి అడ్డాగా ఉందనేది యావత్తు దేశాన్ని షాక్కి గురి చేసింది. ఇందులో 3 టెర్రరిస్టులు ఇప్పుడు డాక్టర్లు ఈ యూనివర్సిటీకి కనెక్ట్ అయినారు. ఉమర్ నబీ ఎవరంటే మొన్న ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర కారులో ఉన్న వ్యక్తి, కారుని పేల్చేసిన వ్యక్తి, అతను డాక్టర్ ఉమర్ నబీ, హర్యానా. ఇంకొకరు డాక్టర్ ముజిమ్మల్ షకీల్ అంతకు ముందు రోజు అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత డాక్టర్ షాహిదీ, ఆమె గురించి నిన్న కూడా చెప్పుకున్నాం. సో వీళ్ళు 3 డాక్టర్లు అల్ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు. ఈ అల్ఫలాహ్ యూనివర్సిటీ మీద ఇప్పుడు ప్రభుత్వం నిఘా పెట్టింది. ఈ అల్ఫలాహ్ యూనివర్సిటీని జావేద్ అహ్మద్ సిద్దికి అనే వ్యక్తి స్థాపించాడు. అతను 1995లో అల్ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని ప్రారంభించి 97లో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాడు దాని తరపున. అక్కడి నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అది 78 ఎకరాల విస్తీర్ణంలో ఇంజనీరింగ్ కాలేజీలు అనేక కాలేజెస్ ఉన్నాయి. మెడికల్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అన్నీ కలిపి ఒక యూనివర్సిటీగా అది 2014లో స్టేట్ రికగ్నైజ్ చేసింది హర్యానాలో ఫరీదాబాద్లో ఉంటుంది అనమాట. ఇది దౌజ్ అనే ఒక విలేజ్ ఉంది. ఇది ఢిల్లీకి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ 78 ఎకరాల్లో ఇప్పుడు యూనివర్సిటీ ఉంది. ఈ 2014లో స్టేట్ దీన్ని రికగ్నైజ్ చేస్తే 2015లో యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీన్ని రికగ్నైజ్ చేసింది. సో దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు భూపేందర్ సింగ్ హుడా 2014లో 70 ఎకరాలు ఫ్రీగా ఇచ్చాడని చెప్తున్నారు. ఈ యూనివర్సిటీలో 50% ముస్లిం స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది. ఇంకొక 40% నాన్ లోకల్ వాళ్ళని చేర్చుకుంటున్నారు. ఇక్కడే డౌట్లు వస్తుంది, నాన్ లోకల్ వాళ్ళు ఎవరు, వీళ్ళు వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ టెర్రరిస్టులుగా ప్లాన్ చేస్తున్నారా అన్న డౌట్లు వస్తుంది. దీన్ని స్థాపించిన జావేద్ అహ్మద్ సిద్దికి మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. 2000 సంవత్సరంలో ఫ్రాడ్ కింద ఇతను ఫ్రాడ్ చేశాడని, దాదాపు 7,50,00,000 ఫ్రాడ్ చేశాడని తన మీద కేసు నడుస్తుంది. సో అట్లాగే ఇతను మామూలుగా మనకి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థ వీళ్ళకి ఒకప్పుడు అక్రిడేషన్ ఇచ్చింది, తర్వాత అది ల్యాప్స్ అయిపోయింది, దాని తర్వాత రెన్యూవల్ కాల అయినప్పటికీ వీళ్ళు మాకు అక్యురేట్గా ఉంది, అక్రిడేషన్ ఇప్పటికీ ఉందని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళు నోటీసులు ఇచ్చారు, దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టే అవకాశం కూడా కనబడుతుంది. దీని మీద కంప్లీట్గా నివేదిక తెప్పించుకొని అమిత్ షా చూస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా అల్ఫలాహ్ యూనివర్సిటీ ఈ వైట్ కాలర్ టెర్రరిస్టులను తయారు చేస్తున్నది అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. దీని మీద నిఘా కూడా పెట్టారనమాట. ఏం జరుగుతుందని చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.